హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత క్రికెట్లో ఒక సరికొత్త విజయాన్ని భారత మహిళా క్రికెటర్లు భారత్కు అందించారు. ఇప్పటి వరకు మహిళల క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారత ఆశలను ఈ మహిళా క్రికెటర్లు నెరవేర్చారు. ఎన్నో రోజుల నుండి వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదని భారత మహిళా టీంకు ఇప్పటి వరకు చాలా విమర్శలే ఉన్నాయి. మరి అలాంటి ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ను ముద్దాడడం నిజంగా యావత్ భారత్ గర్విస్తున్నది. అసలు ఈ మూమెంట్ అనేది అంత ఆశామాసిగా అయితే ఏమీ రాలేదు. నిజంగా భారత క్రికెటర్లు ఈ ట్రోఫీ గెలవడానికి చాలా స్థాయికి మించిన ఆటనే ప్రదర్శించారని చెప్పాలి. ప్రధానంగా సెమీస్లో ఆస్ట్రేలియా లాంటి మేటి టీంను ఓడించడం నిజంగా భారత క్రికెటర్ల సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా ఒకానొక దశలో ఈజీగా భారత్ యొక్క టార్గెట్ను ఛేదిస్తుంది అన్న సిచ్యువేషన్ నుంచి ఏకంగా 42 పరుగుల తేడాతో భారత్ ఈ ట్రోఫీ గెలవడం నిజంగా భారత్ యొక్క బలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నిజంగా హర్మన్ ప్రీత్ కౌర్ ఎన్నో ఏళ్ల నుంచి భారత్ యొక్క ఆశను నెరవేర్చడం వెనుక తన యొక్క కెప్టెన్సీకి మనమందరం రుణపడి ఉండాల్సిందే. ప్రధానంగా అసలు టోర్నమెంట్కు ముందు మరియు టోర్నమెంట్ ప్రారంభం నుంచి అసలు టీంలో ప్లేస్ కూడా లేనటువంటి ఒక క్రికెటర్ ఏకంగా ఫైనల్లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలోనూ ప్రధానంగా నిలవడం నిజంగా చాలా గొప్ప పరిణామం. అసలు ఈ మ్యాచ్లో శఫాలి వర్మ నిజంగా చాలా అద్భుతమే చేశారు. బ్యాటింగ్లో కీలకంగా 87 పరుగుల యొక్క ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా ఇటు బౌలింగ్లోనూ ప్రధానంగా 2 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకమైన పాత్రను పోషించారు. నిజంగా ఈ యంగ్ లేడీ క్రికెటర్ భారత్ విజయం సాధించడంలో అత్యంత ఎక్కువగా తోడ్పడి ఈ టోర్నమెంట్లోనే ప్రధానంగా ఈ ఫైనల్ మ్యాచ్లో అత్యంత అవసరమైన ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం నిజంగా ఆమె యొక్క గొప్పతనమే కాకుండా యావత్ భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పాలి. ఒకవేళ ఈమె గనుక ఈ మ్యాచ్లో ఇంతటి ప్రదర్శన చేయకపోయింటే ఖచ్చితంగా భారత్ ఓడిపోయేది. నిజంగా అసలు సెమీఫైనల్ మ్యాచ్ కన్నా ముందు ఈమెకు టీంలో ప్లేస్ కూడా లేదు. భారత్ యొక్క స్టార్ ఓపెనర్ ప్రతీకార్ రావల్ టోర్నీ నుంచి నిష్క్రమించిన దశలో ఈమెను అనూహ్యంగా ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ చేశారు. అందుకు అనుగుణంగా ఈమె ఆస్ట్రేలియాతో సెమీస్లో సరిగ్గా రాణించలేదని విమర్శలు కూడా ఎదుర్కొన్నది. అలాంటి దశలో ఫైనల్లో పూర్తిగా ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడి అటు బ్యాటింగ్ మరియు ఇటు బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ఆట తీరును కనబర్చి భారత్ను విజేతగా నిలపడంలో ఈమె ఎంతో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా దాదాపుగా 100+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పడంలో ఎలాంటి వికెట్లు పడకుండా 100కు పైగా పరుగులను రాబట్టడం నిజంగా ఈమె యొక్క బ్యాటింగ్ ప్రతిభే భారత్ను గెలిపించిందని చెప్పాలి. ఇక ఒకానొక దశలో మిగతా బ్యాట్స్మెన్లంతా కొద్దిగా స్లోగా ఆడుతున్న తరుణంలో ఈమె మాత్రం విరుచుకుపడి కేవలం 77 బాల్స్లోనే 87 పరుగులు చేయడం నిజంగా చాలా గొప్ప అంశమే. ఇక ఈమెతో పాటు మరో ఓపెనర్ స్మృతి మందానా కూడా 58 పరుగులతో బాగానే రాణించింది. ఇక జెమిమా రోడ్రిగ్స్ 24 పరుగులతో, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులతో, ఇక చివర్లో దీప్తి శర్మ 58 పరుగులు, ఆ తర్వాత రిచా ఘోష్ ధనాధన్ బ్యాటింగ్తో దాదాపుగా 298 పరుగుల టార్గెట్ను సౌత్ ఆఫ్రికా ముందు భారత్ నిర్దేశించింది. ఇక సౌత్ ఆఫ్రికా కూడా బలంగానే ఉండడంతో సౌత్ ఆఫ్రికా కూడా ఈజీగా ఛేదిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందుకు అనుగుణంగానే సౌత్ ఆఫ్రికా ప్రారంభంలో బాగానే ఆడింది. దాదాపుగా 52 పరుగుల వరకు అస్సలు వికెట్ కూడా పడకుండా బాగానే ఉన్నది. అది కాకుండా సెమీస్లో ఇంగ్లాండ్పై 169 పరుగులు చేసినటువంటి కెప్టెన్ లారా వాల్వార్ట్ అద్భుతమైన ఫామ్లో ఉండటంతో భారత్పై కూడా గెలిచేలా కనిపించింది.
ఇక ఆ వెనువెంటనే దీప్తి శర్మ ముందుగానే ఆరంభంలో వికెట్లు తీసిన తర్వాత వెనువెంటనే 3 వికెట్లు తీసి ఏకంగా 5 వికెట్లు సాధించారు. ఇలా ఈ 5 మందిని అవుట్ చేసి భారత్ యొక్క ప్రపంచ కప్ కలను తన యొక్క బౌలింగ్తో కూడా సాకారం చేశారనే చెప్పాలి. నిజానికి ఈ వరల్డ్ కప్ ఫైనల్లో శఫాలి వర్మతో పాటు దీప్తి శర్మ కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలోనూ ఆల్రౌండ్ ప్రతిభతో భారత్ను గెలిపించారనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ ప్రపంచ కప్ గెలవడంలో మాత్రం అటు శఫాలి వర్మ ఇటు దీప్తి శర్మ ఇద్దరూ కూడా ఖచ్చితంగా తమ స్థాయికి మించిన ప్రతిభ చేకూర్చడం వల్లనే మనకు ఈ కప్ సాధ్యమైంది. మరి ఫ్యూచర్లో మన టీం ఇంకా మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలని ఆశిద్దాం. ఇక ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కూడా బాగానే ఆడిన ఆ జట్టు కెప్టెన్ లారా వాల్వార్ట్ అద్భుతమైన ఆట తీరుతో మరలా ఫైనల్లోనూ శతకం సాధించారు. కానీ ఆమెకు మిగతా బ్యాట్స్మెన్ల నుండి సరైన సపోర్ట్ రాకపోవడం వల్ల చివరిలో ఓడిపోవాల్సి వచ్చింది. నిజానికి సౌత్ ఆఫ్రికా కూడా బాగానే పోరాడింది. అసలు ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు కాకుండా ఏకంగా టోర్నీ చరిత్రలోనే దాదాపుగా 580 పరుగులు సాధించడం నిజంగా ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ యొక్క క్రికెట్ సత్తా ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. గతంలో మిథాలీ రాజ్, జులనీ గోస్వామి వంటి ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లకు కూడా సాధ్యం కాని ఈ ప్రపంచ కప్ కలను హర్మన్ ప్రీత్ కౌర్ తన కెప్టెన్సీతో నిజం చేయడం నిజంగా చాలా చాలా గొప్ప అంశమే. గతంలో 2005, 2017లో భారత్ ఫైనల్ చేరినప్పటికీ ఈ అంతిమ కప్ కలను మాత్రం సాకారం చేసుకోలేకపోయింది. అలాంటిది హర్మన్ ప్రీత్ కౌర్ తన అద్భుత కెప్టెన్సీతో మొట్టమొదటిసారిగా 150 కోట్ల భారతీయులందరి కలను నెరవేర్చిందనే చెప్పాలి. మరి ఫ్యూచర్లో ఇంకా మరిన్ని ఐసీసీ ట్రోఫీలు భారత్ సాధిస్తుందని ఆశిద్దాం. ఒక విధంగా ఈ విజయం అనేది భారత క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి.